అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. విశాఖ కంచరపాలెం ఇందిరానగర్లో జరిగిన చోరీలో విశాఖ క్రైమ్ అయితే మాత్రం పురోగతి సాధించింది. దీనికి ముఖ్య సూత్రధారి ఇంటి దొంగ అని తెలిసి వారు గ్రహించారు. దాంతో క్రూస్ టీం అయితే అన్వేషణ చేసింది. దాంట్లో మొత్తం ఏదైతే ఉందో సొత్తునంతా రికవరీ కూడా చేశారు. ఇప్పుడైతే మాత్రం అదే విషయాన్ని మనతో మాట్లాడడానికి విశాఖ నగర కమిషనర్ శంఖభద్ర బాజీ గారు ఉన్నారు అని తెలుసు. నమస్తే సార్. ఈరోజు అయితే ఏదైతే కంచరపాలెం చోరీని అయితే ఛేదించారు, దాంట్లో ఇంటిలో కురవడే దొంగ అని తేలింది. దీనికి సంబంధించి వివరాలు కొంచెం చెప్తారు. ఇప్పుడు ఆ రోజే మాకు అనుమానం వచ్చింది ఇంటి దొంగ పని అని. కానీ ఆ ముగ్గురు నేరస్తులు ముసుగు ధరించి హిందీలో మాట్లాడి కొంచెం మిస్లీడ్ చేశారండి. అదే మాదిరిగా అటువంటి ఏమో క్రైమ్ పార్వతీపురం మన్నం జిల్లాలో ఇంతకుముందు జరిగింది, తిరుపతి జిల్లాలో ఇంతకుముందు జరిగింది. అది కూడా మేము గుర్తు పెట్టుకున్నాము, ఆ యాంగిల్లో కూడా చూసాము. రీసెంట్గా నార్త్ ఇండియా నుండి కొందరు దొంగల మూఠాలు వచ్చి ఇలా కొన్ని నేరాలు చేశారు. కాబట్టి నార్త్ ఇండియన్స్ కూడా ఉండొచ్చు, ఆ యాంగిల్ నుండి కూడా దర్యాప్తు చేశాము. కానీ యాంటిసిడెంట్ వెరిఫై చేస్తే ఆ మనవాడు ఇన్వెస్ట్మెంట్ చేశారు స్టాక్ మార్కెట్లో. దాదాపు 20 లక్షల నష్టం జరిగింది, అప్పులు పాలయ్యారని తెలిసింది. అప్పుడు అనుమానం ఇంకా పెరిగింది. తర్వాత మొబైల్ ఫోన్స్ స్క్రూటినైజ్ చేస్తే మొబైల్లో సేఫ్లీ ల్యాండెడ్ ఇన్ కోల్కతా అని ఒక మాట కనిపించింది. దాంట్లో అది చూస్తే కోడ్ లాంగ్వేజ్ లాగా అనిపించింది. సో ఇంకా అనుమానం పెరిగిన తర్వాత మేము గట్టిగా ఇంట్రోగేషన్ మొదలుపెట్టాము. అప్పుడు బ్రేక్ డౌన్ అయ్యి మొత్తం చెప్పారండి. అతను ప్లస్ ఇంకా ముగ్గురు స్నేహితులు 4 కలిసి ప్లాన్ చేశారండి. ఇంటి దొంగ ఎప్పుడు రావాలి, డాడీ లేని సమయంలో అది గైడ్ చేశారండి. అదే మాదిరిగా వాళ్ళు ముసుగు ధరించి రావడం, తర్వాత ఎక్కడ డబ్బు దొరుకుతుంది, 12 తులాల బంగారం ఇదంతా బ్రీఫ్ తీసుకెళ్ళడం, తర్వాత బయట ఉన్న కార్డ్ తీసుకెళ్ళి పారిపోవడం, ఇదంతా వాళ్ళు ప్లాన్ చేశారండి. సో అంతా బాగానే జరిగింది, బాగా నటించారు కూడా. మేము నష్టపోయాము, ఎంత పెద్ద రవడి జరిగింది. కానీ ఈ మాకు ఉన్న క్లూజ్ అనుమానం తర్వాత గట్టిగా ఇంట్రోగేషన్ చేయడం, తర్వాత బ్రేక్ డౌన్ అయి అంతా చెప్పడం, ఇమీడియట్గా మా పోలీసు వాళ్ళు చాకచక్యంగా బయటికి వెళ్ళి ముద్దాయిలు అందరినీ పట్టుకొని రావడం, మొత్తం స్టోలెన్ ప్రాపర్టీ ఇంటాక్ట్గా రికవర్ చేయడం. సో ఇదంతా బాగా చేశారని నేను క్రైమ్ డీసీపీ గారిని, ఏసీపీ క్రైమ్స్ గారిని, ఇన్స్పెక్టర్ వెస్ట్ క్రైమ్ గారిని, సబ్ ఇన్స్పెక్టర్ కంచరపాలెం క్రైమ్ గారిని అండ్ వాళ్ళ మొత్తం సిబ్బందికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కృష్ణకాంత్ ఎవరైతే ఉన్నాడో ఈ కుర్రోడితో పాటు ఇంకో ముగ్గురు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ 4 కలిసి చదువుకుంటున్నారా సార్? అందులో ఇంకొకడు కలిసి చదువుతున్నారు కృష్ణకాంత్తో పాటు. ఇంకా 2 చూస్తే ఒకడు జొమాటోలో పనిచేస్తున్నారు, ఇంకొకడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, సలహా ఇస్తూ ఉంటారు. సో ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్, 20 to 30 years ఏజ్ గ్రూప్లో ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ ఒకేషన్లో కలుసుకున్నారు. సో అందుకే ఈ జొమాటోలో పనిచేస్తున్న వ్యక్తి కూడా ఇన్వెస్టరే. సో అందుకే పరిచయం ఏర్పడింది. ఇప్పుడు ఎలా ఈ నష్టపోయాము, ఎలా బయటికి రావాలంటే అందరూ కలిసి ప్లాన్ చేసుకున్నారు. కానీ ఫైనల్గా దొరికిపోయారు. అంటే మనకి ఈ సీన్లో ఎటువంటి క్లూస్ దొరికాయి, వీళ్ళు ఎక్కడ దొరికారు సార్? మనకు ఫస్ట్ అనుమానం ఉండేది, తర్వాత మొబైల్లో క్లూస్ దొరికాయి, తర్వాత యాంటిసిడెంట్ వెరిఫికేషన్లో క్లూస్ దొరికాయి. ఫైనల్గా ఇంట్రోగేషన్లో అతను అంతా కన్ఫెస్ చేశారు. వాళ్ళు ఆ ఫోన్ నంబర్ ట్రాక్ చేసి వాళ్ళు ఎక్కడ దాక్కొని ఉంటే అక్కడి నుండి మన వాళ్ళు పట్టుకొని తీసుకొచ్చారు. అంటే ఈ సీన్లో ఏదైతే ఉందో ఇంట్లో కుర్రాడే ఈ క్రైమ్ చేశాడని చెప్పి ఆ ఫ్యామిలీకి తెలిసిన తర్వాత తల్లిదండ్రులు కానీ వాళ్ళ నాన్నమ్మ కానీ ఎలా రియాక్ట్ అయ్యారు సార్?
అందరూ బాధపడ్డారండి, ఎవరు ఊహించలేదు. ఇప్పుడు అబ్బాయి లేకపోతే మనవాడు ఇలా తప్పు చేస్తే, ఇలా నేరం చేస్తే ఎవరైనా బాధపడతారు, తప్పదు. కానీ ఈ ఇన్సిడెంట్ అందరికీ మనకు ఇప్పుడు తెలిసింది కదా, ఇటువంటి తప్పు ఏ ఇంట్లో మన అబ్బాయిలు అమ్మాయిలు చేయకూడదు. అందుకే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని మేము ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఏదైతే కంచరపాలెం రాబరీ ఉందో చాకచక్యంగా కొన్ని రోజుల్లోనే క్రైమ్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం ఛేదించడం, అదే ఆ క్రైమ్లో మాత్రం ఏదైతే ఇంటిలో కుర్రవాడే కృష్ణకాంత్ తనే దొంగ అవ్వడం, వాడితో పాటు ఇంకో ముగ్గురిని చేర్చుకొని నలుగురు కలిసి ఈ రాబరీకి పాల్పడడం చాలా దురదృష్టకరం. ఏదైనా ఫ్యామిలీలో ఏదో తల్లిదండ్రులు అయితే మాత్రం ఇలాంటి ఏవైనా జరుగుతున్నప్పుడు పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి, పిల్లల్ని ఏం పని చేస్తున్నారో చూసుకోవాలి. పిల్లల తాలూకా ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఉన్నారనే మనకి అదే తెలుస్తుందని చెప్పి సిపి శంకరభద్ర బాబ్జీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్నానండి సుమన్ టీవీ. కెమెరా పర్సన్ రవితేజతో అవతార యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.